అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. నేను ఒక విషయం రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియపరచాలనుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి డిప్యూటీ సీఎం గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను నాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరుస్తున్నాను. ఎంత అన్యాయం అంటే, మన రాష్ట్ర మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారికి తెలియకుండా ఆయన గారి పిఏ నాగేశ్వరరావు గారు చాలా అక్రమాలు చేస్తున్నారండి. నాకు 32 ఎకరాల భూమి ఉంది. నా భూమికి ఈ భూ కబ్జాదారులతో కలిసి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కాకుండా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అసలు ఎంత అన్యాయం చేస్తారంటే అంత అన్యాయం చేస్తారంటే నా కుటుంబానికి నాకును దొంగ దస్తావేజీ పుట్టిస్తున్నారు. నేను దానిపై ఫైట్ చేస్తున్నాను. అనగానే సత్యప్రసాద్ గారికి దయచేసి నా మాట నమ్మండి. నేను భవానీ మాల్లో ఉన్నానండి. నేను ఏది ఆపదం చెప్పను. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. ఇదంతా కూడా నిజమే అండి. దొంగ దస్తావేజీ పుట్టిస్తున్నారంటే నేను వెంటనే కోర్టుకి వెళ్ళి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చానండి. ఆ ఆర్డర్ తీసుకొచ్చినా సరే ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర అవి రిజిస్ట్రేషన్ అవ్వకుండా లాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ అవ్వకుండా నేను ఆ ఆర్డర్ కాపీ పట్టుకెళ్ళిస్తే కనీసం ఆ ఆర్డర్ కాపీ కూడా తీసుకొని ఇవ్వట్లేదండి ఈ సీసీ గారు నాగేశ్వరరావు గారు. ఫోన్ చేసి ఆర్డీఓని బెదిరిస్తాం, ఎంఆర్ఓని బెదిరిస్తాం. దయచేసి నా ఇబ్బంది అర్థం చేసుకోండి ప్లీజ్. 32 ఎకరాల భూమి కుటుంబం కోల్పోతుందంటే అది ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. మేము 3 అన్నదమ్ములు అండి. మాకు చిన్న పిల్లలు. నా కుటుంబం అంతా ఈ ఆస్తిపై ఆధారపడి ఉంది. చాలా అన్యాయంగా నాగేశ్వరరావు గారు ఈ భూ కబ్జాదారులతో కలిసి ఆయన కూడా వాటా, నా భూమిపై ఆయన కూడా వాటా ఉన్నదట. ఆయన కూడా వాటా ఉండి భూమిలో వాటా ఉందంటే మరి ఏ స్థాయిలో ఈ గ్రాబర్లో ఆయనకి ఎలవేశారు నాకు తెలియదు. కానీ అత్యంత ఇదిగా ఆయన సపోర్ట్ చేయడం, ఆర్డీఓకి ఎంఆర్ఓకి ఫోన్ చేయడం, సబరిస్టులకి ఫోన్ చేయడం, ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా కుటుంబాన్ని. నన్ను ఈ మధ్యన నేను సెక్రటరీకి వెళ్ళానండి. నాకు మా నాన్నగారు, నేను, మా అమ్మగారు, పిల్లలు అంతా కూడా, నా తమ్ముళ్ళు అంతా, నా మా మరదలు అంతా కూడా ఆయన కలవడానికి వెళ్ళాం. అనగానే సత్యప్రసాద్ గారిని కలవడానికి వెళ్ళాం. ఇంతలో ఆయన గాబరాగా చాలా కంగారుగా వచ్చి మినిస్టర్ గారిని కలవనకుండా ఆయనే ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండి అని చెప్పి ఏదో తాత్కాలికంగా బెదిరిపోయి ఆయన కలవనకుండా చేశారండి. మినిస్టర్ గారిని కలవనకుండా చేశారు. నేను అమ్మవారి సాక్షి ఏది అబద్ధం చెప్పట్లేదండి, అంతా నిజమే చెప్తున్నాను. నా భూమిని నేను కోల్పోతున్నాను అని నాకు అర్థమైంది. చాలా కరప్షన్గా, చాలా ఇలీగల్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అడంగల్లో పట్టదల పాస్బుక్లు అడంగల్లో అన్నీ నా పేర్లు ఉండగా నన్ను కాదని నా భూమిని వేరే వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మం ఉంది? చట్టం న్యాయం లేదా? అధికారం మీ చేతిలో ఉందని చెప్పి ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మం? నేను రెవెన్యూ మినిస్టర్ గారిని ఆయన దృష్టిలో ఈ విషయం పెడదామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాను. రేపల్లి కూడా నా కుటుంబంతో సహా వెళ్ళడం జరిగింది. రేపల్లి కూడా నా కుటుంబంతో పాటు మా ఊర్లో ఉన్న రైతులందరినీ తీసుకుని నేను అనగానే సత్యప్రసాద్ గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నేను ఇది ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడుతున్నాను. దయచేసి నాకు ఎవరైనా సాయం చేయండి. అంత నిజమే చెప్తాను. అక్కడ ఒకవేళ ఏమాత్రం నేను ఫ్రాడ్ చేసినా, ఏమాత్రం నేను ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి ఎలిగేషన్ చేస్తున్నట్టుగా కానీ అంటే, సార్ నేను మినిస్టర్ గారిని ఎంక్వైరీ చేయండి సార్, మీకు న్యాయం అనిపిస్తేనే చేయండి. నా రికార్డ్స్ చూడండి, నాకు పొలం కాగితాలు చూడండి, మీకు న్యాయం అనిపిస్తేనే చేయండి. కోర్టు వారు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారండి. కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నా భూమి నేను కోల్పోతున్నాను. నా కుటుంబ సభ్యులు రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి అనేది. మాకు చావు ఒకటే గతి అండి. మాకు చచ్చిపోవడం తప్ప వేరే దిక్కు లేదు. ఏ క్షణం ఏదైనా నా భూమిని నేను కోల్పోతున్నానని నాకు అర్థమైంది. చాలా తీవ్రంగా
చాలా తీవ్రంగా మేనేజ్ చేస్తున్నారు. నా భూమికి ఏదైనా తెల్లారి నేను నా ప్రాణం అర్పించేస్తాను, నేను చచ్చిపోతానండి. సెక్రటరీ ముందే ఆ నాగేశ్వరరావు గారు ల్యాండ్ గ్రాబర్లు అందరి పేర్లు రాసి నేను ప్రాణత్యాగం చేస్తాను. నా పిల్లలతో సహా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నన్ను చాలా బాధ పెడుతున్నారు. ఇంటికి వెళ్ళి సుమారు సంవత్సరం అయిందండి. ఈ నాగేశ్వరరావు గారి వల్ల అతి ఘోరంగా నా భూమిని కోల్పోతున్నాను. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయరండి. ఎన్ని రకాల కోర్టు అటాచ్మెంట్ తీసుకొచ్చినా సరే పేర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఒక పేరు మీద నేను కోర్టు ఆర్డర్ చేస్తే ఆ కోర్టు అటాచ్మెంట్ పెట్టి లోపల వేరే పేరు పెట్టి ఈ నాగేశ్వరరావు గారు ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ ధర్మ ప్లీజ్ రెవెన్యూ మినిస్టర్ గారు వస్తే దయచేసి ఎంక్వైరీ చేయండి. నాకు ఆ చెడ్డ వ్యాపారంలో మీ చుట్టాలందరూ తెలుసండి. దయచేసి ప్లీజ్ నాకు న్యాయం చేయండి. నా కుటుంబ సభ్యులకి న్యాయం చేయండి. పోనీ అవి లాక్ చేయండి, రిజిస్ట్రేషన్ అవ్వకుండా. నా కుటుంబ సభ్యులకి, నా పిల్లలు కానీ అందరూ కూడా ఈ ఆస్తిపై ఆధారపడడం ఉండి లేదు. ఏదైనా అయితే నేను అన్నీ సూసైడ్ చేసుకుంటానండి. ఇదైతే వాస్తవం. నాగేశ్వరరావు గారు ప్లీజ్, నాకు మీకు ఏ గొడవలు లేవు, నేను మీకు ఏ అన్యాయం చేయలేదు. అయినప్పటికీ నా మీద పర్సనల్గా మీరు ఏమైనా తీసుకుంటారు. మీకు ఫోన్ చేసిన పర్సనల్గా మేము కలిసినప్పుడు కూడా నా మీద చాలా కోపంగా చాలా తీవ్రంగా మాట్లాడారు. నేను మీకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను రిజిస్ట్రేషన్ ఏం చేస్తావో చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కాదు. దయచేసి అన్నీ కూడా నా కోర్టు ఆర్డర్ ఇచ్చింది, పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చింది, కోర్టులో దావా నెగ్గాం. కోర్టులో నెగ్గిన తర్వాత మీరు పేర్లు మార్చి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయిస్తారు నాగేశ్వర గారు? దయచేసి మినిస్టర్ గారు ఇతనిపై ఎంక్వైరీ చేయండి. నాకు జరుగుతున్న అన్యాయాన్ని సర్టిఫికేట్ చేయండి ప్లీజ్. నేను మాల్లో ఉండగా కళ్ళం నిండి పెట్టుకోకూడదు. అయినా నా పిల్లల భవిష్యత్తు ఏంటో అని, నా కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఏంటో నాకు తెలియక కంగారు పడి నేను ఈ కన్నీరు ఆపుకోలేకపోతున్నాను. ప్లీజ్ అంటే నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకేనండి. కానీ చాలా అన్యాయంగానండి, చాలా దుర్మార్గంగా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పట్టాదారు పాస్బుక్లు నా పేరుండగా నేనే రిజిస్ట్రేషన్ చేయాలి కదండి. అలా కాకుండా నా బదులు ఎవరితోనూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. కోర్టు ఆర్డర్లో పట్టుకెళ్తుంటే ఎంఆర్ఓని ఆర్డర్ దగ్గర కోర్టు ఆర్డర్ తీసుకుని బట్టి వెళ్తుంటే కనీసం కోర్టు ఆర్డర్ కూడా తీసుకున్న పరిస్థితి అక్కడ ఉంది. ఆయన అంతలాగా బెదిరిస్తున్నారు. అది కాకుండా నేను వేరే లాయర్ని పెట్టుకుంటే లాయర్ని కూడా మేనేజ్ చేస్తున్నాను. లాయర్ని కూడా ఒత్తిడి తెచ్చి చేయడం జరుగుతుంది. ఇది ధర్మం కాదు సార్. ఏదన్నా పొరపాటైతే 10 మంది ఉన్నాం నా కుటుంబ సభ్యులు, 10 మంది కూడా ఈ సెక్రటరీ ముందే నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఒకసారి నా వీడియో చూసి నాకు న్యాయం చేయండి ప్లీజ్.